ప్రతి ఇంటికి మీరు పెట్టుకుంటే 2 లక్షలు సబ్సిడీ అదేదో రాష్ట్ర అవసరం ప్రభుత్వం లేదు అసలు. నేను ఇంకా అక్కడ దాకా కూడా అక్కర్రా. ఉమ్, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ప్రతి వేళతో కట్టించిపెచ్చండి. అదే అంటున్నాను. సోలార్ పవర్ కి సంబంధించి ఏమి తిప్పుతారంటే అంత అవును. ఏడిపిస్తారు అవును డిపార్ట్మెంట్. అవును. ప్రతి ఇంటికి సోలార్ పవర్ ఎంకరేజ్ చేయండి. ఉమ్, 3.5 లక్షల రూపాయలు అవుతుంది ఒక ఇంటికి. ఉమ్, 2 లక్షల నుంచి 3 లక్షలు అవుతుంది ఒక డబుల్ బెడ్రూమ్. డబుల్ బెడ్రూమ్ కి. అట్లాంటిది ఈవెన్ అపార్ట్మెంట్లు గానీ పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. ఆ బాల్కనీకి తగిలించవచ్చు ఉమ్, అవి సోలార్ ప్లేట్. ఉమ్, అవి పూర్తిగా ఎంకరేజ్ చేయండి. ఉమ్, దానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 1 కోటి మందికి ఇస్తానండి, 1 కోటి ఇళ్ళకి. ఉమ్, రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంటే కనీసం 25 లక్షలు మన ఆంధ్రాకి తెచ్చుకోవచ్చు. అవును. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. ఉమ్, ఎంకరేజ్ చేస్తే ముందు పవర్ ప్రొడక్షన్ అవసరం తగ్గుతుంది. అది మెయిన్ అది. అలాగే దాని నుంచి ప్రొడక్షన్ ప్రభుత్వానికి వస్తుంటది. అవును. 2.5 రూపాయలే వాళ్ళకి ఇచ్చేది ఆ ఇంట్లో. అంతే. అది కూడా ఏనాడు డబ్బులు ఇచ్చి పోరు వీళ్ళు. ఉమ్, ఉమ్, కాబట్టి ఉమ్, సీరియస్ గా చెయ్యాలి, ప్రజల సమస్య పరిష్కరించాలనుకుంటే చెయ్యొచ్చు. ఉమ్. ఊరికినే విమర్శలు ఈ హడావిడి అనుకుంటే నడుస్తుంది. అది కూడా ఒక రకంగా రాజకీయం.